బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఈడీ ముందు హాజరయ్యారు. మైనింగ్ కేసులో ఆయనపై ఈడీ అభియోగాలు రావడంతో మహిపాల్ సోదరుడు మధుసూదన్ రెడ్డి ఇళ్లలో 2 రోజుల పాటు ఈడీ సోదాలు జరిపింది. 300 కోట్ల రూపాయల వరకు ప్రభుత్వానికి నష్టం వాటిల్లే విధంగా చేస్తారని ఆరోపించింది. గత వారం క్రితం ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డితో పాటు సోదరుడి ఇంట్లో ఈడీ సోదాలు జరిపింది. మైనింగ్ తవ్వకాల్లో ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లించకుండా ఎగ్గొట్టాలని ఆరోపణలు కూడా వచ్చాయి. సంతోష్ శాండ్ అండ్ గ్రెనైట్ పేరుతో మహిపాల్ వ్యాపారం కొనసాగించారని తెలిపింది. 39 కోట్ల రూపాయల వరకు ట్యాక్స్ ఎగ్గొట్టారని ఈడీ ఆరోపించింది.